అంటే చాలా డైలాగ్స్ అంటే తక్కువున్నా గానీ మీ రోల్ కీ రోల్ అని చెప్పొచ్చు. సో, అనిపిచ్చిందా డైలాగ్స్ లేవే బట్ మీ కీ రోల్ అయితే నాది గానీ డైలాగ్స్ లేవని అనిపిచ్చిందా మీకేమైనా? డైలాగ్స్ హ్మ్. డైలాగ్స్ ఎన్నున్నాయని కౌంట్ చేసుకునే దానికన్నా, ఎక్స్‌ప్రెషన్స్ ఎన్నున్నాయని కౌంట్ చేసుకునే దానికన్నా, స్టోరీలో ఇంపాక్ట్ ఉంది గదండీ! హ్మ్. యాక్చువల్లీ కొన్ని సార్లు డైలాగ్ లేకుండా యాక్ట్ చేయడమే కష్టం అవుతది. డైలాగ్ చెప్పేస్తే మాట్లాడినప్పుడు మనిద్దరు మాట్లాడినప్పుడు ఎలా ఉంటదో అలా మాట్లాడొచ్చు. హ్మ్. సపోజ్ ఆ క్లైమాక్స్ ఫైట్‌కి ఇచ్చే రియాక్షన్స్ గాని, అది చాలా కష్టమైనదండి. నేను చాలా ఏ షూట్‌కి అంత కంగారు పడలేదు గానీ, నేను క్లైమాక్స్ ఫైట్ షూట్‌కి చాలా కంగారు పడ్డా. బికాజ్ నా నుంచి వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఆ ఇంపాక్ట్‌కి యాడ్ చేయాలి. లేకపోతే ఆ ఫైట్ ఇప్పుడు నా కోసం జరుగుతున్న ఫైట్ నా ఎక్స్‌ప్రెషన్ అంత కరెక్ట్‌గా పడకపోతే ఇబ్బందవుతది. సో, దట్ ఫైట్ రియాక్షన్స్ ఎలా తీసుకుంటారంటే, ఫైట్ మొత్తం అయిపోతూ ఉంటది. తర్వాత క్లోజప్స్ తీసుకుంటారు మాక్సిమం టైమ్స్. హ్మ్. సైమల్టేనియస్‌గా జరగదు. ఒకేసారి తీసుకోరది. సో, కాబట్టి ఆ ఎక్స్‌ప్రెషన్స్ చాలా కష్టం. మాటలేముంది మాటలు మాట్లాడేయచ్చు. ఎక్స్‌ప్రెషన్స్ కొంచెం కష్టం. సో, అంటే అన్నీ ఉంచారు గదా! ఎడిటింగ్‌లో కొన్ని సీన్‌లు పోయుంటాయి. సో, ఆ డైలాగ్ ఒకసారి మాకు ఎడిటింగ్‌లో తీసేసిన డైలాగ్ చెప్పాలి మాకు. ఎడిటింగ్‌లో తీసేసిన డైలాగా? మీకు నచ్చిన డైలాగు, ఎడిటింగ్‌లో తీసేసిన డైలాగ్. దో ఆడు కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు చూడు. ఆయనే మా సిన్నాయన. సూపర్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో 'పుష్ప 1'లో అంతే క్యారెక్టర్. తర్వాత అప్పుడే మీకు మీ పైన సీన్‌లు తీశారా 'పుష్ప 2'వి లేదంటే అది ఒకటే తీసేసి మిమ్మల్ని పంపించారా? స్టోరీ సిట్యుయేషన్ సీన్స్ అవన్నీ స్టోరీ పరంగా అవి అప్పుడు ఉన్నాయండి సేమ్. హ్మ్. కాకపోతే లెంత్ పెరుగుతున్న కొద్దీ పార్ట్‌గా డివైడ్ చేశారు కదా! హ్మ్. సో, షూట్ నేను ఎంత చేశానో అంతే ఉంది సినిమాలో. హ్మ్. ఒకే ఒక చిన్న సీన్ పోయింది. బట్ అది పార్ట్ 2లో వచ్చేసింది మళ్ళీ. సో, పార్ట్ 2లో ఇంత ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ అని మీరు ఊహించారా? అంటే చెప్పారా ముందే సుకుమార్ గారు? తెలుసు కదా నాకు. హ్మ్. సో, కథ ప్రకారం పుష్ప అనే కథ హ్మ్. సార్ అప్పుడు అనుకున్నప్పుడే ఒక సినిమా కథ అనుకున్నప్పుడే క్యారెక్టర్స్ అనుకున్నప్పుడే నాకు లుక్ టెస్ట్ అవన్నీ చేశారు. హ్మ్. సో, నాకు జరగబోయే సిట్యుయేషన్స్ ఏంటి, సీన్స్ ఏంటి అవి నాకు ముందే తెలుసు. హ్మ్. 2020లోనే నాకు స్టోరీ తెలుసు. కథ మొత్తం చెప్పేసారా కథ సుకుమార్ గారు? మొత్తం ఎందుకు చెప్తారు? మీ క్యారెక్టరైజేషన్ మాత్రం చెప్పారా? ఎవరి క్యారెక్టర్ది వాళ్ళకే చెప్తారు. హ్మ్. హ్మ్. సో, నా క్యారెక్టర్ ద్వారా ఏమవుతుంది, ఎంత ఇంపాక్ట్ ఉండబోతుందని నాకు అప్పుడే తెలుసు. హ్మ్. 24 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది పుష్ప 2 కోసం. హ్మ్. అంతే. సో, ఆశ దోష అప్పడం వడ అని అనంటే నేను ఒకటి అడుగుతాను. చెప్పండి. హ్మ్. సో, పార్ట్ 3 ఎలా ఉండబోతుంది? పార్ట్ 3లో మీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? పార్ట్ 3లో నా డైలాగ్ ఇప్పుడే మీకు కావాలా? ఖచ్చితంగా ఒక డైలాగ్ అయితే ఉంటుందండి. హ్మ్. సిన్నాయన హ్మ్. ఆ డైలాగ్ ఉంటుంది. పార్ట్ 3 డైలాగ్ లీక్ చేసిన కావేరి అని. సో, పెట్టేస్తారా? అదే థంబ్‌నెయిల్ పెట్టుకుంటాం మేము. పార్ట్ 3 డైలాగ్ లీక్ చేసిన పావని, కావేరి. కావేరి. ఓకే. ఒక డైలాగ్ చెప్పండి నేను చెప్తాను. 'పుష్ప' అంటే ఇంటర్నేషనల్ అనుకుంటివా? యూనివర్సల్ అనండి. ఓ మార్చారా? ఏంది? పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనుకుంటివా? యూనివర్స్. బాగుంది. మీ డైలాగ్‌తో పాటు మీ స్టోరీని కూడా లీక్ చేశారు. నేను చెప్పనా? మీరు చెప్పింది నాకు ఇందాక స్టోరీ? ఏది నేను చెప్పండి? చెప్పనా? నేనేం చెప్పలేదు. మీకేమైనా అనిపిస్తే మీరు చెప్పండి. 'పుష్ప 3లో' మొత్తము ఏమంటారు రాకెట్ల పైన స్మగ్లింగ్ ఉంటది. అంతరిక్షంలో ప్లాట్లు కొని అక్కడికి వాళ్ళకి ఫర్నిచర్ ఎర్రచందనం ఫర్నిచర్ పోతుంది. ఏలియన్స్‌కి ఫర్నిచర్ సప్లై చేశాను. ఆల్రెడీ ఇక్కడికి నుంచి వెళ్తున్నారు కదా! ప్లాట్లు కొనుక్కుంటున్నారు కదా! అక్కడ. వాళ్ళకి అక్కడ సప్లై చేస్తారు. అప్పుడు డాలర్స్‌లో ఉంటుంది 'పుష్ప' వ్యాపారం. ఓకే. అప్పుడు అంటే ఈ రావు రమేష్ అప్పుడు పీఎం అవుతాడు. హ్మ్. సో, అక్కడ 'పుష్ప 3లో' చంద్రమండలం పైన ఉంటుంది ఐటెమ్ సాంగు. అది హాలీవుడ్ హీరోయిన్‌తోనని మీకు చెప్పాను. ఇది నిజమేనా? సుక్కు సార్ చారి గారి దగ్గర ఐడియాస్ బాగున్నాయి. మీరు ఒకసారి కొంచెం వినండి ఐడియాస్. ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టుగానే ఇది చెప్పింది థంబ్‌నెయిల్ నేనేం వేసేస్తా. నేనేం చెప్పలేదు. అన్నీ ఇలా చేస్తున్నారు అందరూ. వాళ్ళు చెప్పేస్తున్నారు. నేను చెప్తున్నానని థంబ్‌నెయిల్స్ మీరే వేస్తున్నారు. అన్నారు కదా! ఈ థంబ్‌నెయిల్ ఏసుకోండి. 'పుష్ప' డైలాగ్ లీక్ అయితా అన్నారు కదా! అవును. డైలాగ్ అయితే లీక్ చేశారు కదా! ఖచ్చితంగా ఒక డైలాగ్ ఉంటది. సినాయన ఉంటది. సినిమా తర్వాత ఇవన్నీ మేము వేసేసుకుంటాం. ఓకే. నో ఇష్యూస్. సుకుమార్ గారు చాలా జీనియస్. అంటే ఎప్పటికీ అదే ఆ సినిమా అంటే దాంట్లోనే ఉంటారు. సో, మీతో ఎలా ఉండేవాడు అంటే షూట్‌లో? చాలా పాజిటివ్‌గా ఉంటుందండి సుకుమార్ సార్‌తో వర్క్ చేయటము. అండ్ చాలా కూల్‌గా ఉంటారు సెట్‌లో. చాలా కూల్‌గా ఉంటారు. హ్యాపీగా వర్క్ చేస్తారు సార్ కానీ, బన్నీ సార్ కానీ సెట్‌లో. ఎప్పుడు ఆ టెన్షన్ అట్మాస్ఫియర్ గానీ లేదా నెగెటివ్ అట్మాస్ఫియర్ అస్సలు ఏమి ఉండదు ఎప్పుడు. చాలా అందరితోనూ చాలా హ్యాపీగా, పాజిటివ్‌గా, కొలాబరేటివ్‌గా వర్క్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో, నాతో అయితే ఇంకొంచెం ఎక్స్‌ట్రా ప్రేమగా ఉండేవాళ్ళు. అంటే ఎవరు ఇంతవరకు చెప్పండి మీతో ఎలా ఉండేవాళ్ళు బిహైండ్ ద స్క్రీన్?
ఏ ఇంటర్వ్యూలో చెప్పండి మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. ఇప్పుడు నార్మల్గానే సుకుమార్ సార్ రాసుకున్న క్యారెక్టర్స్ని చాలా ప్రేమిస్తారు, ఏ డైరెక్టర్ అయినా కూడా. సుకుమార్ సార్ ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్స్ అన్నింటినీ ఎంత ప్రేమిస్తారో, అందులో కావేరి అనే క్యారెక్టర్ సినిమా కథలో కూడా కావేరికి చాలా ప్రేమ వస్తుంది, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ, వాళ్ళ చిన్నాయన దగ్గర నుంచి కానీ, వాళ్ళ పిన్నమ్మ దగ్గర నుంచి కానీ. సో చాలా ప్రేమించబడే క్యారెక్టర్. సో దానికి సుకుమార్ సార్ కూడా అంతే ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. అండ్ ఎవరికి తెలియని విషయం అయితే సుకు సార్ సెట్లో అందరిని ఇమిటేట్ చేస్తారు. అవునా? భలే సరదాగా ఇమిటేట్ చేస్తారు సార్. సడన్ గా వస్తారు సీన్లో ఏదో చెప్పి, ఇంకా ఎవరిదైనా బాడీ లాంగ్వేజ్ ఏదైనా నచ్చితే అది చేసి చూపిస్తారు. ఒకటి చేసి చూపించండి. నేను చేయలేను, అంటే మీరు యాక్ట్రెస్ కదా, సార్ కన్నా ఎక్కువ చేస్తారు కదా మీరు. సార్ చెప్పిస్తారు, ఇమిటేట్ నేను చేయలేను. సార్ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు, ఎలా నించుంటారు, ఎలా మాట్లాడతారు అని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. సో అదొక్కటి చాలా ఫన్నీగా అనిపిస్తుంది సెట్ లో. ఎప్పుడైనా సరదాగా సడన్ గా బన్నీ గారితో, బన్నీ గారు కూడా చాలా కూల్గా ఉంటారు సెట్లో. అంటే ఐకాన్ స్టార్ వచ్చారు, అంత ఎవరు అంత భయపడి అంత కంగారు కాకుండా పని బాగా జరగాలి. సో సార్ అందరితో చాలా జోవియల్గా ఉంటారు, సరదాగా మాట్లాడతారు, పలకరిస్తారు. మెమరబుల్ మూమెంటా? పెళ్ళి సెట్లో, లాస్ట్ పెళ్ళి సెట్లో అప్పటికే రోజంతా పెళ్లి హడావిడి జరిగినట్టే మేము అందరం పందిరి నించోవడం, గిఫ్ట్లు ఇవ్వడం, పోవడం అన్నీ చాలా చాలా షూట్ చేసాం అక్కడ. సో 10-10:30 అయింది నైట్. వెయిట్ చేస్తున్నాం లాస్ట్ షాట్ ఎప్పుడు అని అందరూ వరుసగా నించున్నాం కదా. సో అందరూ నవ్వేది ఉంది కదా, క్లైమాక్స్ నవ్వి అక్కడ అదైతే ఫ్లవర్ వేసి చూపిస్తారు, అయిపోవాలి. సో ఆ టేక్ అవుతుంది, చేసాము. సార్ సూపర్ అన్నారు, సుకు సార్ సూపర్ అన్నారు. అందరూ ఒక్కసారి రిలాక్స్ అయ్యి, నేనైతే ఇంకా ఫుల్ అయిపోయింది, లాస్ట్ డే ఆఫ్ షూట్ అనుకుంటున్నాం మేము. అది దాని తర్వాత ఇంకా షూట్ ఉండకపోవచ్చు, అదే లాస్ట్ డే షూట్ అనుకుని అన్నాను. అసలు సుకు సార్ 1 more అన్నారు. 1 సార్ పగలబడినా అంటే ఏడవలేక నవ్వారంట. 1 సార్ పగలబడి అంటే అర్థం ఏంటంటే, నువ్వేమో అనుకుంటున్నావు సార్ అంత ఈజీ కాదు, సూపర్ అంటే టేక్ ఓకే అని కాదు అర్థము, ఇంకో టేక్కి రెడీగా ఉండాలి అని చెప్పి సార్ నవ్వుతున్నారు. బికాస్ సార్కి చాలా ఎక్స్పీరియన్స్ కదా, బన్నీ సార్కి సుకుమార్ సార్తో చాలా ఎక్స్పీరియన్స్ కదా. సో మేమందరూ సూపర్ అంటే టేక్ ఓకే అయిపోయింది అనుకొని చాలా రిలాక్స్డ్ అనుకుంటే 1 more అన్నారు. చాలా బాగా నవ్వారు. సో మీరు ఆల్రెడీ హీరోయిన్, ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. పుష్ప 2లో అంటే మీ హీరోలకి అయినా కానీ లీడ్ కాదు కదా. సో మీకు అంటే మీ కెరీర్ పైన ఇంపాక్ట్ అవుతుంది అనేసి అనిపించలేదా? లేదండి, నేను సినిమాలో లీడ్ అనే డెఫినేషన్ వేరేలాగా నేను ఆలోచిస్తానండి. ఇప్పుడు కథలు మారుతున్నాయి, పైగా పుష్ప అనే కదా లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ, చాలా పెద్ద క్యాన్వస్ ఉన్న స్టోరీ. ఇప్పుడు మీరు వేరే సినిమాలు చూసుకుని, ఇప్పుడు కల్కి సినిమా చూసుకోండి, కల్కి సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా ఎంతమంది హీరోయిన్లు చేశారు వేరే వేరే రోల్స్. సో అలాంటి ఒక కథ పుష్ప. సో నేను ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడు చిన్నగా చూడలేదు. కథ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ కథలో ఉన్న క్యారెక్టర్, అది నేనేదో పక్కన ఒక చెల్లెల క్యారెక్టర్ లానో ఏదో ఒక ఇంపాక్ట్ ఉండాలి క్యారెక్టర్, ఏదో ఉంది కదా క్యారెక్టర్ అని లేదు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా చేశాను. అండ్ ఇప్పుడు అది అంతే బాగా బయటకు వచ్చింది కూడా, రెస్పాన్స్ కూడా అంతే ఉంది. సో ఫ్యూచర్లో చేస్తారా మరి ఇటువంటి క్యారెక్టర్స్? కథలో చూడండి, మంచి కథలు చేయాలండి, మంచి సినిమా చేయాలి. నేను హీరోయిన్గా సినిమాలు చేస్తూ చేస్తూ కూడా ఇలాంటి పెద్ద కథల్లో ఏదైనా మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు ఇష్టమైన హీరోయిన్ చాలా మంది ఉన్నారండి, ఒకరిద్దరు కాదు. సావిత్రి గారు అంటే ఇష్టం, శ్రీదేవి గారు అంటే ఇష్టం, సాయి పల్లవి గారు అంటే ఇష్టం, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సాయి పల్లవి గారికి మీకు ఒక